జై శ్రీరామ్. దశరథ మహారాజుకి 8 మంది ప్రధానమంత్రులు ఎప్పుడు సహాయం చేసేవారు. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వికులు. ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పనిచేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఇన్ని ఉన్నా దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకు అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితుల్ని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచనను వివరించారు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు.